అష్టసిద్ధులు అంటే ఏంటో చెప్తాను మీకు. హనుమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము అనేవి ఈ 8ని అష్టసిద్ధులు అంటారు. హనుమ అంటే అణువు కంటే చిన్నగా మారిపోవటము. మహిమ అంటే ఆకాశమంతా ఎత్తుగా ఎదిగిపోవడం. లహిమ అంటే దూది కంటే తేలికగా అయిపోవడం. గరిమ అంటే చెప్పలేనంతగా బరువెక్కిపోవడం. ప్రాప్తి అంటే కోరుకున్న దాన్ని పొందగలగడం. ప్రాకామ్యం అంటే అవతల వారు కోరుకున్న దానిని ఇవ్వగలగడం. ఈశత్వం అంటే ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో అధికారాన్ని సంపాదించగలగడం. వశత్వం అంటే ఎవరినైనా దేనినైనా వశం చేసుకోవడం. ఇవి అష్టసిద్ధులు అన్నమాట. ఈ అష్టసిద్ధులు ఎక్కడ మనం చూస్తామంటే ఆంజనేయ స్వామి దండకంలో కూడా ఈ అష్టసిద్ధ దాని గురించి ప్రస్తావన ఉంటుంది. ఇన్ని అష్టసిద్ధులు సంపాదించుకునే వారే అతి బలవంతులు. సృష్టిలో వారికంటే మించిన బలవంతులు లేరు. కాబట్టి అష్టసిద్ధులు అంటే ఇవి. జై శ్రీమన్నారాయణ.